ఇది ఒక అందమైన గ్రామం కథ. చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు, పారుతున్న నదిలా ప్రశాంతత నిండిన ఓ గ్రామం. ప్రతి ఉదయం పక్షుల కూసులు, పిల్లల నవ్వులతో ప్రారంభమవుతుంది. జీవితం ఇక్కడ సహజత్వంతో ముందుకు సాగుతుంది. ఈ గ్రామంలో చిన్న కుర్రాడు చిన్న ఉంటాడు. కలలతో నిండిన కళ్ళు. అతని బెస్ట్ ఫ్రెండ్ రాధ. చెట్లు, జంతువులను ప్రేమించే తెలివైన అమ్మాయి. వీరిద్దరూ గ్రామం మొత్తం తమ ఆట స్థలంగా మార్చుకుంటారు. ఈ గ్రామ జీవితం సరళమైనదైనా అందమైనదే. రైతులు పొలాల్లో పనిచేస్తూ, అమ్మమ్మలు వేటూరి చెట్టు కింద కథలు చెబుతూ, పిల్లలతో మమేకమవుతుంటారు. ఒక రోజు గ్రామంలో ఓ వార్త విన్నారు. నది నీరు ఎండిపోతోంది. గ్రామస్తులందరూ భయపడిపోయారు. ఎందుకంటే ఆ నది వారికో జీవనాధారం. చిన్న, రాధా నదిని అలా చూడలేకపోయారు. మనం కొండలకి వెళ్దాం. నీరు ఎందుకు రావడం లేదు చూద్దాం అన్నాడు చిన్న. నిశ్చయంతో అడుగులు వేశారు. అల్లికల అడవులు, ఆటపటారు కోతులు, తలతల మెరుస్తున్న జ్యోతిర్మయ పాదాలు. ప్రతి అడుగులో వాళ్ల స్నేహం బలపడింది. ధైర్యం పెరిగింది. కొండలపై ఓ చిన్న వాగు నిలిచిపోయింది. కొంతమంది పడేసిన రాళ్ల వలన నీరు ఆగిపోయింది. చిన్న, రాధా రాళ్లను తొలగించి వాగును తెరిచారు. నీరు మళ్లీ ప్రవహించటం మొదలయింది. చిన్న, రాధా ఆనందంతో గ్రామం వైపు పరుగెత్తారు. వారి ముఖాల్లో ఆనందం పరవశించింది. గ్రామం అంతా సంబరాల వైభవంగా మారింది. మేళతాళాలు, పూలు, నాట్యం. చిన్న, రాధా గ్రామపు హీరోలుగా మారిపోయారు. అప్పటినుండి గ్రామస్తులు ప్రకృతిని ప్రేమించటం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు తెలుసుకున్నది, చిన్న చిన్న చేతులే పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించగలవు.